సత్యనారాయణ స్వామి వ్రతం మా సంతు వాళ్ళ ఇంట్లో ఎలా జరిగిందో ఇప్పుడు చూసేద్దామా. ఫస్ట్ అయితే ఇలా ముగ్గు వేసుకోవాలన్నమాట. దాని తర్వాత పీటలను అయితే మనం అమర్చుకోవాలి, సెట్ చేసేసుకోవాలన్నమాట. సో 2 పీటలు ఇలా నిలువుగా పెట్టేసుకున్నాం, కొంచెం స్పేస్ అనేది నీట్గా సరిపోతుందని చెప్పి. తర్వాత ఇలా పసుపు నీళ్ళతోటైతే దాన్ని కొంచెం అలికినట్టుగా చేసి దానిపైన అయితే మనం ముగ్గు వేసుకోవాలి. ఇక్కడైతే పద్మం వేస్తున్నారు తను. సో తర్వాత ఇలా ముగ్గు మనం బియ్యం పిండితో వేస్తే చాలా మంచిదనమాట. సో మేమైతే ఇక్కడ బియ్యం పిండే యూజ్ చేసాము. ఏదేని ముగ్గుతో అయితే ఇలా స్టార్ట్ చేసి దానిపైన ఒక వైట్ కలర్ క్లాత్ కప్పేసి కాటన్ది, దానిపైన అయితే బియ్యం పోసేసుకోవాలి. ఇదైతే కిలోంబావు బియ్యము. దానిపైన అయితే ఇలా చెంబులో మంచిగా ఇలా సెట్ చేసి పెట్టామన్నమాట. కలసం పెట్టడానికైతే మేము సెట్ చేసాము. సో దాని తర్వాత అయితే వెనకాల చూస్తున్నారు కదా, స్వామి ఫోటో కూడా పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కలసం కోసం ఈ క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేస్తారనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను ఇప్పుడు కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ మేము ఎలా చేసామనేది ప్రాసెస్ మాత్రం మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే పంతులు గారు అయితే సెట్ చేసి ఇచ్చారనమాట. సో ఇలా కోన్ షేప్లో ఉండడం ఎందుకు అనేది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో పైన కొబ్బరికాయ అనేది ఇలా పైకి పెడతాం కదా మనం, అందుకని చెప్పేసి అక్కడ సెట్ చేసుకుంటాము. అదైతే ఈ లోపు అయితే గౌరమ్మని చూస్తున్నారు కదా, చేసి పెట్టేశారు అక్కడైతే. సో దాని వెనకాల 2 కుడకల్లో కొంచెం బియ్యం పోసి అయితే స్వామివారిని నించోబెట్టారనమాట. ఎందుకంటే అది కొంచెం మనకి స్ట్రైట్గా ఉండాలి అని అంటే కనుక ఆ బియ్యం సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి. తర్వాత అయితే ఒకసారి ఫస్ట్ హారతి ఇస్తారు స్టార్ట్ చేసే ముందు అయితే. ఆ హారతి ఇచ్చే ముందు ఇలా అదే హారతి దాంతో ఇలా దీపాలు అయితే వెలిగించుకోవాలి. డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించుకోకూడదు అని అంటారు కదా ఇలా వ్రతాలు చేసుకునేటప్పుడు, అందుకని చెప్పేసి ఇలా అయితే వెలిగిస్తున్నారు. బ్రాహ్మణుడైనా శూద్రుడైనా ఎవరైనా చేసుకోదగిన ఎలా చేసినా కూడా మంచి పుణ్యం పొందే వ్రతం ఏదైనా ఉందంటే అది సత్యనారాయణ వ్రతం అని చాలా మందికి తెలుసు కదా. సో ఇలాగే బొట్లు కూడా పెట్టేశామన్నమాట కుందులకి. మొత్తం సత్యనారాయణ స్వామి వ్రతంకి అయితే 6 కొబ్బరికాయలు కావాల్సి ఉంటుంది. 1 కలసం మీదకి అండ్ 5 ఏమో ఒక్కొక్కదికి ఒక్కొక్కటిగా అయితే తీసుకుంటాము. అండ్ తర్వాత ఏంటంటే ఈ ఒక కథ అయిపోయిన తర్వాత వెంటనే కొట్టాలన్న రూల్ అయితే లేదు, లాస్ట్లో ఒకేసారి 5 కొట్టచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడైతే ఆహ్వానిస్తున్నారనమాట ఇంద్రాది దేవతలు, సూర్యుడు, తర్వాత మన నక్షత్రాలని, తర్వాత నవగ్రహాలని, ముందుగా గణపతిని, వీళ్ళందరినీ అయితే ఇక్కడ ఆహ్వానించినట్టుగా. ఇలా మనం దీంట్లో ఏమేస్తామంటే ఒక పసుపు కొమ్ము, ఒక ఖర్జూర, ఒక రూపాయి కాయిన్ ఆర్ ఇంకేమైనా వేయచ్చు అనమాట, చిల్లర. తర్వాత ఒక వక్క అయితే వేస్తాము. సో ఇలాగే అన్నిటినీ సెట్ చేసేసుకొని పెట్టుకుంటాం అనమాట. మొత్తం ఫుల్ అయిపోతుంది, చూసేసేయండి లాస్ట్ కల్లా కూడా. సో ఇంతమంది దేవతలనైతే మనం ఇక్కడికి ఆహ్వానిస్తామన్నమాట మన వ్రతాల్లోకి. సో అందుకని దీనివల్ల చాలా పుణ్యం వస్తుంది అని చెప్పేసి చాలా మంది కూడా అంటూ ఉంటారు. ఇక్కడ కలసం మీద చూసారు కదా, అదైతే సెట్ చేసేసారనమాట క్లాత్. దాని మీద కొంచెం ఇలా మాల కూడా వేసేసారు వెనకాల స్వామివారితో పాటుగాను. ఎంత నిండుగా ఉంది చూస్తున్నారు కదా. ఆ పీట మొత్తం అయితే ఈ దేవతలతో అయితే నిండిపోతుంది అనమాట. సో తర్వాత ఇప్పుడు ప్రతిష్ట కోసం నేను మీకు ఒక కొత్త పద్ధతి చూపిస్తున్నాను. ఏంటంటే అభిషేకం చేసేటప్పుడు మన స్వామివారి విగ్రహం అయితే సపోర్ట్ ఉండక అటు ఇటు తొలగిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా అరటిపండు మధ్య భాగం ఇలా అయితే కొంచెం ఒక స్లైస్ లాగా కట్ చేసి దాంట్లో ఉంచి మీరు అప్పుడు అయితే అభిషేకం చేసి చూడండి. పంచామృతాలతో అభిషేకం అయితే అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే ఇలా వాటర్ తోటి చేశాక తర్వాత ఇలా పంచామృతాలతో అయితే అభిషేకం చేస్తారనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తూ ఉండొచ్చు, అక్కడ ప్రతిష్టాపించిన దాన్ని మళ్ళీ ఎలా తీసి మళ్ళీ అభిషేకం చేస్తున్నారని చెప్పేసి. సో అలా ఏం లేదండి, అభిషేకం అనేది నెక్స్ట్ ప్రాసెస్ కదా. సో అందుకని చెప్పేసి అభిషేకం చేసి మళ్ళీ స్నానం చేయించి అప్పుడు స్వామివారిని ప్రతిష్ఠిస్తారనమాట. సో అది కూడా ప్రాసెస్ నేను మీకు అంత క్లియర్గా అయితే ఇక్కడ పోస్ట్ చేశాను. ఇవి నేను కొన్ని షార్ట్స్ కోసం తీసుకున్న స్నాప్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నీట్గా అయితే ఇలా మొత్తం అభిషేకం అయిపోయిన తర్వాత అంటే శుద్ధోదక స్నానం అంటారు కదా, అది అయిపోయిన తర్వాత దానికైతే బొట్లు పెడుతున్నారు. చూసారు కదా, ఇక్కడ గంధం అండ్ కుంకుమతోటి అయితే బొట్లు పెట్టారనమాట. సో దీన్ని అయితే మనం మళ్ళీ ఇప్పుడు ప్రతిష్ఠ చేస్తాము. ఇందాక చెప్పాను కదా, 2 కుడకల్లో ఉన్న బియ్యంలో అయితే ఇప్పుడు మనం పెడతాం. అది కూడా సపోర్ట్ కోసమే మనమైతే అవి యాడ్ చేసుకున్నాం అనమాట. సో వెనకాల ఉన్నదైతే వెండి చెంబు, దాని కింద ఇది వచ్చేటట్టుగా మంచిగా నీట్గా పెట్టాము. సో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ప్రసాదం కోసం తెలుసు కదా, మనం బాంబే రవ్వ ప్రసాదం అయితే చేస్తాము.
చేస్తాము దీంట్లో. సో దాంట్లో రకరకాల కాకపోయినా సరే మనకు తోచినట్టుగా మనకి తగినట్టుగా డ్రై ఫ్రూట్స్ని అలా యాడ్ చేసుకొని అయితే అరటిపండ్లు, యాపిల్స్, కొబ్బరి ఇవన్నీ కూడా పూజ తర్వాత యాడ్ చేసుకొని తినాల్సినవి అనమాట. సో ప్రస్తుతానికైతే మేమైతే ఇలాగే చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మధ్యలో తులసి చూస్తున్నారు కదా, అది కూడా మనం ప్రసాదంలో కొంచెం యాడ్ చేసి ఇస్తామన్నమాట. 3 ఆకులు కలిసి ఉన్నది తీసుకొని వచ్చానమాట నేనైతే. సో ఇది వచ్చేసి ప్రసాదం గురించి. తర్వాత ఇంకొకసారి హారతి ఇచ్చేసాం కదా, ఇప్పటికే కథలు అయితే అయిపోయి ఉంటాయి. 5 కథలు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పంతులు గారు, అందరి దేవతల్ని మనం ఆహ్వానించాం కదా, సో నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైనా అక్షింతలు వేసి పసుపు కుంకుమతో స్వామివారిని మనం దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిన వాళ్ళకి ఏమైందో ఆ కథల్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు కథలన్నీ అయిపోయాయి కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్కటిగా అయితే ఇలా కొబ్బరికాయలు కొట్టామన్నమాట. ఆ దంపతులు ఇద్దరు 2 కొట్టారు, తర్వాత వాళ్ళ అమ్మగారు, తర్వాత నేను, మా పిన్ని కూడా ఒక్కొక్కటిగా, అంటే మొత్తం 5గురం 5 లాగా అయితే విభజించుకొని మరీ కొట్టేశాము. సో అంతా చాలా బాగా అయితే జరిగింది. ఏకాదశి కాబట్టి ఇంట్లో ఊరికే చేసుకున్నారనమాట. ఇలా ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు వీళ్ళైతే. చాలా వరకు ఏకాదశి పౌర్ణమి వస్తే చాలా మంది కూడా ఇలా చేసుకుంటూ ఉంటారనమాట వ్రతం అయితే. సో దాన్ని కాకుండా మనం తిథి ముహూర్తాన్ని బట్టి కూడా మనం ఇదైతే చేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత జనరల్గా కొత్త ఇళ్లలోకి వెళ్ళినప్పుడు, పెళ్ళైన తర్వాత ఏదైనా కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడైతే ఈ వ్రతాలను చేసుకుంటూ ఉంటారు. మొత్తానికి 5 కొబ్బరికాయలు అయితే ఇలా కొట్టేసామన్నమాట. సో చాలా బాగా అయితే అయింది పూజ. తర్వాత మొత్తం నైవేద్యం కూడా ఇచ్చేసాం. ఇప్పుడైతే మంగళహారతి అనమాట. సో మంగళహారతికి మా సంతు అన్నీ అయితే రెడీ చేస్తుంది. ఈ ప్లేట్ అంతా నేను, సంతు, వాళ్ళ అత్తగారు అండ్ మా పిన్ని అయితే కలిసి పాడాము. ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. అండ్ ఇప్పటిదాకా నేను సాంగ్స్ పాడలేదు కదా, నెక్స్ట్ కూడా అదే వినేసేయండి మీరు కూడా. అండ్ ఎలా ఉందో అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందనమలరించి, మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. ఇలా అయితే వాళ్లతో పాటు మేము కూడా పక్కనే ఉండి కథలన్నీ విని అక్షిత వేసి దండం పెట్టుకొని ఇలా తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాం అనమాట. మీకందరికీ ఒక మంచి విషయం చెప్పాలి, మన ఛానల్కి అయితే అప్లై బటన్ అయితే ఆన్ అయిపోయిందనమాట. ఎప్పుడూ రావాల్సింది కానీ ఈరోజు మంచి రోజేమో ఇప్పుడే వచ్చింది. దేవుడి దయ అయితే నా మీద చాలా ఉందనిపించింది. అండ్ మీ మీద కూడా ఉండాలని చాలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ అయితే. అండ్ ఇంకా సపోర్ట్ చేయండి, మన ఛానల్ సూన్ 100K దాటిపోవాలని అయితే నేను కోరుకుంటున్నా. మీరు కూడా ఒక మాట అనేసుకోండి, అయిపోతుందంతే. సో బాయ్.